హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే దాని కిందనే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టయితే మన వీడియో ఎప్పుడు చేసిన నోటిఫికేషన్ ద్వారా అయితే మనకైతే అందటం జరుగుతుంది. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చేసి మన రైతన్నలకు వచ్చేసి మంచి అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. వచ్చేసి ఇప్పుడైతే ఏంటో తెలుసుకున్నాం. ఇంపోర్ట్ సబ్సిడీ కింద అయితే డబ్బులు అయితే 36 కోట్లు అయితే విడుదల చేశాడు. కాబట్టి ఒక్కొక్క రైతుకి ఎందుకు పడుతుంది ఆ డబ్బులు, ఎవరికైతే ఈ డబ్బులు అయితే లభిస్తుంది అనేది ఇప్పుడైతే మనము తెలుసుకున్నాము. రైతులకి పంట నష్టపరిహారం కింద అయితే 36 కోట్లు అయితే విడుదల చేశాడు. కాబట్టి ఆగస్టు 17వ తారీఖు అయితే డబ్బులు అయితే ప్రతి ఒక్కరు అకౌంట్లలోకి అయితే రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే పడటం జరుగుతుంది. వెంటనే మీరైతే మీ అకౌంట్ అయితే చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోవాల్సిందిగా వెంటనే తీసుకోండి. మీరు ఏ వారికి అయితే పడుతుందంటే ఈ డబ్బులు, ఎవరెవరికైతే జూలై నెలలో వరదలు వచ్చి పంటలు నష్టపరిహారం అయితే జరిగిందో వాళ్ళకు మాత్రానికి ఈ డబ్బులు అయితే అందిస్తుంది. ఈ డబ్బులు అయితే కన్నా వర్తిస్తుంది. ఈ డబ్బులు అయితే కన్నా ఒక్కో పంటకు వచ్చేసి మీరు ఏమేమి పంటలు వేసినారో ఆ పంటలు అయితే ఎలా నష్టపరిహారం అయ్యాయో మీకైతే కన్నా ఆ పంటల పరిహారం అయితే ఒక్కొక్కరికి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు అయితే 40,000 రూపాయల వరకు అయితే మీ అకౌంట్లలోకి అయితే కన్నా జమ చేయడం జరుగుతుంది. డబ్బులు అయితే అదే విధంగా వచ్చేసి డబ్బులు అయితే పెండింగ్ అయితే ఏం లేదు. ఆగస్టు 17వ తేదీ అయితే డబ్బులు అయితే ప్రతి ఒక్కరు ఖాతాల్లోకి అయితే కన్నా పడిపోతుంది. డబ్బులు అయితే విడుదలైపోయింది. నిన్ననే కేబినెట్ మీటింగ్లో అయితే మన చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పాడు ఈ డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి పడుతుందన్నమాట. అదేవిధంగా వచ్చేసి ఈ నెల ఆగస్టు 15వ తేదీ వరకు 15వ తేదీ అయితే కన్నా ఇంకొకటి అయితే తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరికి ఎవరైతే అన్నదాత సుఖీభావ డబ్బుల కోసం అయితే రైతు భరోసా డబ్బులకైతే ఎవరైతే ఎదురు చూస్తున్నాడో వాళ్ళకు కొని ఈ డబ్బులు అయితే వర్తించడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కరికి ఎంత డబ్బులు అయితే పడుతుందో ఇప్పుడైతే మనమైతే తెలుసుకున్నాము. ఇంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా అయితే పిఎం కిసాన్ డబ్బులు అయితే మన మోడీ గారు వేస్తారు. కాబట్టి ఆ డబ్బులు అయితే ఇంకా పడకన్నా ఉంటే అప్పుడైతే సగం మందికి అయితే కొద్ది మందికి అయితే డబ్బులు అయితే చాలా డబ్బులు అయితే విడుదల చేయలేదన్నమాట. అప్పుడైతే కొద్ది మందికి అయితే డబ్బులు అయితే మన రాష్ట్రంలో కొద్ది మందికి అయితే పడిందనమాట డబ్బులు. ఆ డబ్బులతో పాటు ఈ డబ్బులు కూడా పడుతుందన్నమాట. ఇంకా ఎవరైతే వెంటనే మీరు ఒక లిస్ట్ అయితే విడుదల చేస్తాడు. కాబట్టి ఆ లిస్ట్లో మీ పేరుందా లేదా అనేసి మీరు తెలుసుకొని మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు వెంటనే అప్లై చేసుకొని ఈకేవై చేసుకొని ఎంపీఎస్సీ లింక్ అయితే యాడ్ చేసుకున్నట్టయితే మీకు డబ్బులు అయితే అన్నదాత సుఖీభావ డబ్బులు రైతు భరోసా డబ్బులు అంటారు. కాబట్టి రైతు భరోసాకి అప్లై చేసుకొని ఈకేవైసీ డబ్బులు అయితే కన్నా ఇది ఈకేవై చేసుకున్నట్టయితే కన్నా పిఎం కిసాన్ డబ్బులు ఈ డబ్బులు ఒక్కొక్కరికి అయితే 20,000 రూపాయలు అయితే వదిలాడు. కాబట్టి ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అయితే నేను వేస్తానని చెప్పాడు మన ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. అయితే రైతులకు వచ్చేసి ఆ డబ్బులు అయితే ఇప్పుడు ఒక విడత వేస్తాడు. ఒక్కోసారి అది 2 సార్లుగా మనకైతే రైతులకైతే డబ్బులు అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడైతే వచ్చేసి డబ్బులు అయితే 9,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిఎం కిసాన్ డబ్బులు, అన్నదాత సుఖీభావ డబ్బులు, రైతు భరోసా డబ్బులు అనేది అవి 2 కలిపి అయితే పడతాయి. అదేవిధంగా వచ్చేసి పంటల నష్టపరిహారము ఎవరికైతే పంటలు అయితే నష్టపోయినారో జూలై నెలలో వాళ్ళకుని ఈ డబ్బులు అయితే పడుతుంది. ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవడం జరుగుతుంది. మీకు పన్నట్టయితే మీ ఊర్లో ఎక్కడ రైతు భరోసా కేంద్రం ఉందో అక్కడికి వెళ్ళి మీరు అడిగి కనుక్కోవచ్చు అనమాట. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలా నా పేరైతే వచ్చిందా లేదా అనేసి అక్కడికి వెళ్ళి మీరు కనుక్కున్నట్టయితే కన్నా ఈ డబ్బులు కూడా ఎవరెవరికైతే పంటల నష్టపరిహారం జరిగిందో ఆ డబ్బులు కూడా మీకైతే కన్నా వర్ధిస్తుందన్నమాట.
వెంటనే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మీ బంధుమిత్రులు ఉన్న కొన్ని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో అనేది ఎంతో కొద్దిగా అయితే మన వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చేసి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాలకి వర్ధిస్తుందన్నమాట ఈ డబ్బులు అయితే మాత్రానికి, ఈ పథకాలు అనేది మాత్రానికి. అదేవిధంగా వచ్చేసి మీరు ఇంకా అప్లై చేసుకున్నట్టయితే కనుక మీ ఆధార్ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంటు ఎత్తుకొని వేసి యాడ్ చేసుకొని అక్కడికి వెళ్ళి మా పేరు ఇంకా వచ్చిందా లేదా అనేది కనుక్కొని వెంటనే పోయేసి మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటేనే అతి తొందరగా, ఎంత తొందరగా అయితే మీరు అప్లై చేసుకున్నట్టయితే ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి అయితే కనుక రైతు భరోసా డబ్బులు అయితే కనుక పడుతుంది. మన కేంద్ర ప్రభుత్వం అయితే ఇంతకుముందు అయితే PM కిసాన్ డబ్బులు అయితే వేసింది కాబట్టి ఆ డబ్బులు కూడా మీకు ఇంకా పడకన్నా ఉంటే కనుక ఈ డబ్బులు కూడా మీకైతే కనుక ఇప్పుడు ఎవరు టెన్షన్ పడిన అవసరం అయితే లేదు. అప్పుడు పడింది మాకైతే ఎందుకు ఈ డబ్బులు అయితే పడలేదని ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఆ డబ్బులు రైతు భరోసా డబ్బులు PM కిసాన్ డబ్బులు అయితే రెండూ కలిపి మీ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది ఈ నెల 15వ తేదీ వరకు. 15వ తేదీ అయితే కనుక అదేవిధంగా వచ్చేసి 36 కోట్లు అయితే విడుదల చేశాడు కాబట్టి ఆ డబ్బులతో పాటు కొని ఈ డబ్బులతో పాటు ఆ డబ్బులు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కూడా మీకు అయితే కనుక పడుతుంది. ప్రతి ఒక్కరు వెంటనే మీరు మీ బ్యాంకుకి వెళ్ళి మీ ఊర్లో ఎక్కడైతే బ్యాంక్ ఉందో అక్కడికి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకైతే ఈ డబ్బులు అయితే పడుతుందన్నమాట. ఖచ్చితంగా అయితే 36 కోట్లు అయితే విడుదల చేశాడు కాబట్టి మన కేబినెట్ మీటింగ్లో అయితే తీసుకున్నాడు. ఈ డబ్బులు అయితే ఒక్కొక్కరికి అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడుతూ ఉంది. మీరు వెంటనే పడుతుంది, మీ అకౌంట్లో పడుతుందా లేదా డబ్బులు అనేది మీరు చెక్ చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోవాలి. మీరు తీసుకోండి, డబ్బులు పడుతున్నాయి, ఆల్మోస్ట్ పడిపోయినాయి, డబ్బులు అయితే విడుదల అయిపోయింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఈ డబ్బులు అయితే పడుతుంది మీరు మీ అకౌంట్లోకి. ఈరోజు అప్డేట్ ఇది ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ బంధుమిత్రులకి ఈ వీడియో అనేది షేర్ చేశారంటే కనుక వాళ్ళకి ఎంతో కొద్దిగా అయితే మన వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అదేవిధంగా వచ్చేసి మన ఛానల్ని లాస్ట్ వరకు చూస్తేనే మాత్రానికి మీకు అర్థమవుతుంది. సగం చూసి సగంలో ఆపేసినారంటే మీకైతే అర్థం కాదన్నమాట ఈ వీడియో ఏంటి అనేది. లాస్ట్ వరకు చివరి వరకు చూస్తేనే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయినా కానీ మన వీడియోలో అయితే తెలుస్తుంది. మనం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పథకాలు మాత్రానికి మనం అయితే చెప్తాం కాబట్టి మీకైతే కనుక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి వెంటనే లైక్ చేయడం మర్చిపోద్దండి. లైక్ చేస్తేనే ఇంత కొంతమందికి అయితే కనుక ఈ వీడియో అనేది వెళ్తుంది. మీరు చేసే లైక్ చాలా విలువైందనమాట. లైక్ చేయడం మర్చిపోద్దండి.